హలో అండి. బాగున్నారా? ఈరోజు హార్వెస్ట్‌కి చాలానే ఉన్నాయి. టొమాటోస్ ముందు చెప్పినట్టు హార్వెస్ట్ చేస్తానే ఉన్నా. ఇంగ ఈరోజు కొంచెం ఎక్కువున్నాయన్నమాట. సరే వీడియోలో కవర్ చేద్దాంలే ఇది అనుకున్నా. ఇవి బ్లాక్ క్రీమ్ వెరైటీ టొమాటోస్ అన్నమాట. బానే ఉన్నాయి. అంటే ఎట్లుంటది ఇవన్నీ కొంచెం పూత వచ్చి పిందె వస్తాయన్నమాట. వచ్చి మళ్ళా అవన్నీ పెరిగి హార్వెస్ట్ అనేది ఒకసారిగా వస్తది కదా! సో, ఒక ఏమంటారు? ఒక సైకిల్ లాగన్నమాట. ఇంగా సో, హార్వెస్ట్ వచ్చినప్పుడు కొన్ని ఎక్కువగా అన్నట్టు వస్తాయన్నమాట. ఇంక లేనప్పుడు అస్సలు లేకుండా పోతాయి. కొంచెం ఈ పురుగు అది అట్లా వస్తున్నాయి. కొన్ని ఈ తాన్ వార్మ్స్ తిన్నవి, కొంచెం పురుగున్నవి ఉంటాయి గదా! జస్ట్ తీసుకెళ్ళి ఆడ కౌంటర్ మీద వదిలేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం దూరంగున్నప్పుడే తెంపుతున్నా గదా! ఇంక బాలేనివైతే జస్ట్ కోసేసి కింద పడేస్తా. అవి ఇంగ సమ్‌టైమ్స్ కాంపోస్ట్ అవుతాయి. కొన్నిసార్లు అవే వాలంటీర్ ప్లాంట్స్ కింద గూడా కన్వర్ట్ అవుతాయన్నమాట. కొంచెం ఇంగో పురుగొస్తున్నాయి. సీజన్ కోల్డ్ అయిపోయింది గదా! సో, ఇట్లా అన్నమాట. దాంట్లో పురుగైతే నేను అంటే కట్ జేసినప్పుడు పురుగు కనిపించలేదు గానీ, ఇట్లా పుచ్చున్నట్టుగా అయితే వస్తున్నాయి. సో, ఇంగా ఉన్నాయి పిందెలు బానే. రో ఇది అవేంటివి సాన్‌మర్జానో అయితే రాలిపోతున్నాయి చాలా. కొంచెం దోరగా అయి రాలిపోతున్నాయి. బట్ ఇంగ వచ్చిన కాడికనమాట. షాప్‌లోంచి కొనుక్కొచ్చయితే పెట్టా ఫ్రిడ్జ్‌లో కొన్ని. ఇంగా ఇవొచ్చినవి వచ్చినట్టు కోస్తున్నాననమాట. కొంచెం దోరగున్నవి. ఇదిగో ఇది గూడా పుచ్చే. సో, క్వార్టర్ ఆఫ్ ద టొమాటో ఆల్రెడీ పాడైపోతుంది. ఇంగ వచ్చిన కాడికన్నట్టు. ఈ వింటర్‌లో ఈ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడమే ఎక్కువ గాబట్టి ఉంటే మనకి నెక్స్ట్ మేలో అట్లా ఏప్రిల్, మే ఆ టైంకి మళ్ళీ కొత్తగా క్రాప్ స్టార్ట్ అయిపోయి చాలా టైం సేవ్ అవుతుందనమాట వీటి వల్ల. ఇవైతే 2, 3 ఇయర్స్ ఉంటున్నాయి. ఇవి ఈ సంవత్సరమే ఏసింది. బట్ ఇక్కడుంది కదా ఇది. ఇదైతే ఈ సమ్మర్ ఇంగ నెక్స్ట్ సమ్మర్ వస్తే థర్డ్ సమ్మర్ అనమాట. బట్ స్టిల్ స్ట్రాంగ్ ఉన్నాయవి. ఆ చెట్టు. చూడాలి. ఇంగ ఇవి ఇండిటర్మినేట్ గదా! ఇవి పెరుగుతూ పోతాయన్నమాట. 15 ఫీట్ వరకు పెరుగుతాయి. ఇంగ కిందుండవు. కింద నుంచి కింద ఉత్త స్టెమ్మే ఉంటదన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఇక్కడ కాస్తాయి గదా! మళ్ళీ కొంచెం పెరిగినప్పుడు ఇక్కడ కాస్తాయి. దాన్ని పెరిగినప్పుడు ఇక్కడ కాస్తాయి. అంతా కొత్త గ్రోత్‌కి మాత్రమే వస్తది. కాయలు, పిందె అదంతా. ఇంగ కింద ఉండవన్నమాట. ఇంగ ఈటితోటి ప్రాబ్లము ఇదిగో థార్న్ వార్మ్స్. ఇదొక ప్రాబ్లమ్ టొమాటోస్ తోటి. ఇంగ పొద్దాక వీటిని వచ్చి ఏరేస్తా ఉండాలన్నమాట. ఇట్లుంటాయి క్రీపీగా. సో, మందులు ఈ ఈవెన్ నీమ్ ఆయిల్ గూడా ఏం కొట్టనన్నమాట. ఇట్లాంటివి జస్ట్ ఇట్లా వేరి పారేస్తా ఉంటా వచ్చి. కొంచెం తగ్గాయి ఈ చలి వల్ల. బట్ స్టిల్ ఉన్నాయి. కాకర పిందెలైతే ఇదిగో ఇంగా పందిరి స్ట్రాంగ్‌గా ఉంది. అమేజింగ్‌గా కొత్త పూలు గూడా పూస్తా ఉన్నాయన్నమాట. సో, అది పాలినేట్ చేస్తున్నా. కొన్ని కొన్ని ఇట్లా పాలినేషన్ అవ్వనివి ఇట్లా అయిపోతాయి. పాలినేట్ అవ్వనివి. ఇంగా మోస్ట్‌లీ అయితే పాలినేట్ అవుతున్నాయి. మొన్ననే ఇంతింత పెద్ద కాయలన్నమాట. అంత పెద్ద సైజు కాయలు 4, 5 వస్తే కోసి ఫ్రై చేశా అన్నమాట. ఫ్రై పప్పు. సో, ఇట్లా పూలొస్తాయి గదా! ఆహ్, తెలిసిపోతాయన్నమాట ఫీమేల్ ఫ్లవర్సు. ఇంకా పూర్తిగా విచ్చుకోలేదింక. లేదా చలి వల్ల అట్లా ముడుచుకుపోయిందో అన్నమాట. మాకు కొంచెం క్లౌడీగుంది. వర్షం ఏదో 25% వాన అన్నట్టు చూపిస్తుంది. జల్లన్న పడితే బావుండు. సో, ఇట్లుంటాయన్నమాట. చూసారా? ఈ ఫీమేలు వీటికి కాకరకాయ ఉంటదన్నమాట. ఇట్లా కాకరకాయ. లేదు మామూలు మేల్ ఫ్లవర్స్‌కేమో ఇట్లుంటదింగ. ఏమి ఉండదు. పిందుండదన్నమాట. సో, ఇట్లాంటి మేల్ ఫ్లవర్స్ ఉంటాయి గదా! మనము హ్యాండ్ పాలినేట్ తప్పకుండా చేయాలి. ఇప్పుడు నవంబర్‌లో ఆల్‌మోస్ట్ నవంబర్ ఎండింగ్‌కి కూడా ఈ ప పిందెలు రావడము ఇది న్యూ టు మే అన్నమాట. ఈ పాటికే నేను తీసేసి కోల్డ్ సీజన్ క్రాప్స్ ఇంతకుముందంతా ఏసేస్తున్నానన్నమాట ప్రీవియస్ ఇయర్స్‌లో. అందుకనే నాకు తెలీలేదు. బట్ ఈసారి అమేజింగ్‌గా ఇది కాస్తుంది గదా! సో, ఉంచేస్తా ఇంగ. కాసినన్ని రోజులు కాస్తది. చూడాలి ఈసారి ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఎప్పటిదాకా కాస్తది. ఈ కాకర పందిరి, ఈ కోల్డ్‌కి గూడా ఈ స్పెసిఫిక్ వెరైటీనా? లేకపోతే ఎనీ కాకరకాయ అయినా సర్వైవ్ అయిద్దా అనేది నాకు అర్థమవుద్దన్నమాట. చూసారా పిందెలు? అంటే పాలినేట్ చేస్తూనే ఉన్నా. కొంచెం సైజ్ అయితే కొన్ని కొన్ని ఇట్లా సైజ్ కాస్త తక్కువ అన్నట్టు వస్తున్నాయి. బట్ అన్నీ గాదు. కొన్ని మిగతావైతే బానే వస్తున్నాయన్నమాట. సో, స్టిల్ ఫీమేల్ ఫ్లవర్స్ రావడము ఇదిగో ఇది గూడా పాలినేట్ అయినట్టు. అది. ఈ బిగ్ చెర్రీ అయితే బాగా పలచబడిపోయింది. పాడైపోయిన కొమ్మల వరకు మొత్తం అంతా తీసేసా. ఇంగ నెక్స్ట్ సమ్మర్ దాకా ఉంటదో, తీసేస్తానో తెలీదు. కాయలైతే ఉన్నాయి గానీ, బుషీగా లేదనమాట. ఇక్కడ ఇంకొకటుంది. జస్ట్ మన ఇండియా టొమాటోస్ ఉంటాయి గదా! ఇండియా రకం టొమాటోస్.
వాటికంటే వాటికంటే ఒక్క రవ్వ చిన్నగా లేదా ఒక్క రవ్వ పెద్దగా అన్నట్టు ఉన్నాయన్నమాట సైజు. నాకు హస్కీ చెర్రీ రెడ్ టొమాటోనే ఈ చెర్రీ టొమాటోస్‌లో ఫేవరెట్ అనమాట. ఇంక చాలా రకాలు ట్రై చేశా గానీ ఇవేవి కూడా పనిచేయలేదు. అంటే నా రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు రాలేదనమాట. స్టిల్ ఇట్లా కొన్నొస్తున్నాయి. వచ్చినయి తీసుకెళ్ళి అట్లా కౌంటర్ మీద ఏసేస్తా. పండినప్పుడు వాడేస్తున్నా అనమాట. ఇంగా ఇక్కడొక కలెండుల పువ్వొచ్చింది. ఉన్నాయి 2, 3 మొన్న మధ్య హార్వెస్ట్ చేసినయి ఉన్నాయి గదా! అయి ఎండినియి. అయి ఎండితే గ్లాస్‌లో ఏసి పెట్టా. ఇంగా ఆ పక్కున్న చెట్టుకి బాగున్నాయన్నమాట. కర్బ్ సైడ్ ఉంది గదా! సో, ఇవి గూడా హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. ఇక్కడొకటి బ్రాండీ వైన్ చెట్టుంది. పెద్దగేం గాయలేదు. సో, క్రాక్ అవుతున్నాయి కొన్ని. ఇవి 2 వచ్చినాయి. ఆడ కొత్తిమీర అంతా ఉంది. ఇప్పుడే విత్తనాలేసారు. నువ్వు చూడు మట్టి. ఛీ! ఇవి శాన్ మర్జాను. మన బెంగుళూరు టొమాటోస్ లాగుంటాయి. కాస్తున్నది. ఇది గూడా ఫస్ట్ తెలియలేదు ఇది డిటర్మినేటా, ఇండిటర్మినేటానా గానీ ఇప్పుడు అర్థమైందనమాట. ఇది గూడా ఇండిటర్మినేటే. ఇగో ఇట్లా పెరుక్కుంటా పొడుగ్గా పెరుక్కుంటూ పోతుందనమాట. పెరుగుతున్న కొద్దీ పైన కాయలనమాట. ఈ అంత స్ట్రాంగ్‌గా లేవు. కొంచెం దూరగా అయినయి తెంపకపోతే అప్పటికే రాలిపోతున్నాయి. కింద రాలి పడిపోతా ఉన్నాయన్నమాట. ఈ సొరకాయ విత్తనాలకని వదిలేసా. కోద్దాం అనుకోని మర్చిపోయా అనమాట. 2 రోజుల తర్వాత చూసేసరికి పెద్దగా అయిపోయింది. సో, ఎట్లాగో ఇది పనికిరాదు. ఇంక సరే అంటే కూరకు పనికిరాదు. సరే విత్తనాల కన్నా ఉంటదిలే అని వదిలేసా. ఈ వంకాయలైతే మొన్ననే కోసా గదా! చూసారు. ఆ రోజే నేను వీడియో చేసిన రోజే హార్వెస్ట్ చేసి అంటే వీడియో పోస్ట్ చేసిన రోజే హార్వెస్ట్ చేసి వీడియో పోస్ట్ చేశా. మళ్ళా బానే కనిపిస్తున్నాయి. అంటే నాకేమి ఎక్కువైనయి అని గాదు. కాయగూడదని గాదు గానీ ఎక్స్‌పెక్ట్ జేయలేదనమాట. వెదర్ కోల్డ్ అయింది గదా! ఇంత తొందరగా గాస్తాయి అనుకోలే. కనీసం వారమన్నా పడతదిలే అని అనుకున్నా గానీ, మళ్ళా బానే కనిపిస్తున్నాయి. ఆడ గూడా అన్ని కిందున్నాయి. దాదాపు ఒక పావు కిలో అన్నీ వస్తున్నాయి మళ్ళీ. మొన్న కొన్ని కోసి అంటే మొన్న కొన్ని చేశా. చానా మటుకు చేశా మొన్న. కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టా. సో, ఇంగా ఇవి అవి కలిపితే ఒక పూటకయిపోతాయన్నమాట. విత్తనాలు ఎక్కడ తెచ్చా అని అడిగారు కొంతమంది. లోస్‌లో తీసుకొచ్చా. ఎక్కడైనా దొరుకుతాయి. అమెజాన్‌లో అయినా దొరుకుతాయి. ఈవెన్ మనకి ఇండియా అమెజాన్‌లో గూడా వాడు షిప్ చేయొచ్చు. ఇంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలిండులనమాట. ఇవి విత్తనాలు చూసారా? ఇట్లా పువ్వు ఎండిపోయి ఆటోమేటిక్‌గా విత్తనాలొస్తాయన్నమాట. బోలెడు విత్తనాలొస్తాయి. ఇవి ఇట్లే వదిలేస్తే పడేస్తాం గదా! అవి రాలిపోతాయి గదా! మనము హార్వెస్ట్ చేయకపోతే. అవే మళ్ళీ ప్లాంట్స్ మొలుస్తాయన్నమాట. వెరీ వెరీ ఈజీ టు గ్రో. ఇందులో ఇంగ కలర్స్ కూడా ఉంటాయి. నేను ఆల్వేస్ అంటే ఇది ఇంకేంటిది? ఇది యెల్లో గదా! ఇది ఆరెంజ్ అనుకుంటా. యెల్లో కలర్‌లో ఉంటది. ఆ 2 కలర్సే. సో, ఫస్ట్ టైము ఈ ప్లాంట్ కొనుక్కొచ్చా. ఇంగా ఇదెప్పుడు 4, 5 ఏండ్లయింది కొని గూడా. అప్పటి నుంచి ఇంగా అవే సీడ్ పడ్డము, మళ్ళీ మళ్ళీ మొలవడము అయితా ఉందనమాట. ఇంగా మొన్న కోసా గదా! అవి ఆల్రెడీ డ్రై అయిపోయినాయి. గాజు గ్లాస్‌లో ఏసి పెట్టా. ఇంగా ఇవి గూడా తీసుకెళ్ళి టిష్యూ పేపర్ మీద ఇట్లా బోర్లిచ్చి పెట్టాననమాట. మంచిగా అయినాయి. ఇవి గూడా ఒక్కొక్క బ్యాచ్ అనమాట. ఇంగ రోజు కోయనివి. ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ లాగా కోసి డ్రై జేయాలి కాబట్టి డ్రై జేసి పెట్టేస్తే ఒకసారి ఇంగ డ్రై అయ్యి ఒక సబ్స్టాన్షియల్‌గా అయినాయి అనుకోండి. ఒక 50, 60 పూలట్లా. మనకొక ఇంత బాటిల్‌లోకి ఒక పావు కిలో అంత నూనెకి సరిపోతాయన్నమాట. సో, ఇఫ్ యూ ఆర్ వండరింగ్ వీటితోటి నూనె చేస్తానన్నమాట. కలిండుల ఆయిల్. దీనితోటి వీళ్ళు చాలా చేస్తారు. ఏదో క్యాటిల్‌కి వాటికి ఏదన్నా వూండ్స్ కానీ, ఇట్లా ఏదన్నా మజిల్ పెయిన్స్ కానీ అయ్యేలాగా బామ్స్ తయారు చేస్తారు. కలిండుల ఆయిలేస్తారు. ఈవెన్ కొంతమంది రావి కూడా తింటారు. సో, నేనైతే ఆయిల్ చేస్తా అనమాట. తలకి ఇంకా మనం బాడీకి రాసుకోవడానికి పనికొస్తాయి. మంచి మజిల్ ఎగ్స్‌కి వాటికన్నిటికి పనికొస్తాయన్నమాట. సో, మంచిది. ఇంగా ఇవి చూసారా? తురుకుబంతి. పట్నం బంతి అని అనుకున్నా నేను గానీ తురుకుబంతి అంట ఇవి.
చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇవి ఉంటాయి కదా విత్తనాలు పడి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మొలుస్తాయి అనమాట. ఇవి ఏడో వీధిలో వాకింగ్ చేసేటప్పుడు డ్రై అయిపోయిన బంతిపూలు కనిపిస్తే తీసుకొచ్చేసాను అనమాట. సో అట్లా వాకింగ్ పోయినప్పుడు అట్లా కలెక్ట్ చేస్తూ ఉంటా విత్తనాలు ఏమైనా కనిపిస్తే. అది ఫన్గా అనిపిస్తుంది నాకు. అదండి ఈరోజు హార్వెస్ట్. 2 ఎల్బీస్ దాకా టొమాటోస్, 1 ఎల్బీ లేవు వంకాయలు, ఒక హాఫ్ ఎల్బీ ఉంటాయి అంతే. ఇంకా కలెండుల పూలు మర్చిపోయా, ఆడ ఏంటి జీనియా పూలు ఎండాయి. సో ఈడ ఉన్నాయి జీనియా పూలు, చూపిస్తా ఉండండి. అవి విత్తనం చల్లితే మొలిచినాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. రెడ్, డార్క్ రెడ్ కదా తీసుకొచ్చింది. సేమ్ కలరే వచ్చాయి. సేమ్ కలర్ వస్తాయా రావా అని డౌట్ వచ్చింది. కానీ ఆడ ఆ పువ్వు మంచిగా ఎండింది. ఫస్ట్ పువ్వు ఎండినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ జల్లాను అనమాట. ఇక్కడంతా మొలిచాయి, చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తీసి అక్కడ వేరే చోట పెట్టా, పర్వాలేదు వచ్చాయి, అవి కూడా వస్తున్నాయి పూలు. బట్ వెదర్ చల్లగా ఉండడం వల్ల అనుకుంటా అంత హెల్దీగా లేవు. ఆడ మెయిన్ ప్లాంట్ ఉంది కదా, ఇంకా ఉంది, బట్ ఇంకా అది అయిపోయినట్టుంది లైఫ్ అనమాట. దాంట్లో ఉన్నాయి విత్తనాలు, అవి తీద్దాం రండి. అవి కూడా విత్తనాలు తీసేసి సేవ్. ఈ చెట్టు పని అయిపోయినట్టే, సీజన్ అయిపోయింది కదా. కానీ ఇవి మంచి విత్తనాలు అనమాట. మొలుస్తాయా లేదో అని అనుకున్నా కానీ, ఎందుకంటే నేను చాలా సార్లు కొనుక్కొచ్చా అనమాట జీనియా. కొనుక్కొచ్చి జల్తే ఏదో ఒకటి అరా మొలిచాయి తప్ప అసలు సరిగా జర్మినేషనే కాలేదు. బట్ ఇవి కొంచెం సీజన్ ఉంది కదా, లాస్ట్ టైం ఫస్ట్ పువ్వు తెంపి ఆడ చల్లితే దాని నుంచి కుప్పలు కుప్పలు మొలిసాయి అనమాట. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవి తీసేసి కవర్లో వేసి పెడదాము, నెక్స్ట్ సీజన్కి స్ప్రింగ్లో మనం విత్తనాలు చల్లుకుంటే మంచిగా సమ్మర్లో కట్ ఫ్లవర్స్కి పనికొస్తాయి అనమాట. జీనియాస్ ఈసారి ఎక్కువ పెంచాలి. ఇది మనము విత్తనాలంటే అదొక అడిషనల్, మనకు అదొక టాస్క్ అనమాట, గార్డెన్ నుంచి విత్తనాలు తీయడం అంటే. కానీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు పెరిగినాయి మొన్న, అంతా కొత్తిమీర మీద షార్ట్ చేశా కదా, మీరు అందులో చూస్తే కనుక ఎట్లా మొలిచాయి చూసారు కదా, కుప్పలు కుప్పలు అనమాట. మనము కొన్నప్పుడు విత్తనాలు ఏమైందంటే, వాళ్ళు అవి ఎప్పుడు హార్వెస్ట్ చేసినవో ఆ విత్తనాలు ఎంత ఓల్డో తెలియదు. దే సపోజ్ టు పుట్ అనుకుంటా, డేట్ పెడితే బెటరు. బట్ ఐ డోంట్ నో, మరి అది గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే చాలా సార్లు నాకు ధనియాలు అంటే కొత్తిమీర విత్తనాలు, ఆనియన్స్, ఈవెన్ ఇప్పుడు ఈ జీనియా, ఈవెన్ బంతి కూడా చాలా విత్తనాలు కొనుక్కొచ్చి ప్యాకెట్లలోంచి వేసినప్పుడు మొలవలేదు. అది మరి వెదర్ వల్ల మొలవలేదా, విత్తనాలు తేడానో తెలియదు. మల్టిపుల్ టైమ్స్ నేను ట్రై చేశాను జీనియా అయితే. మొలిచినా కూడా అవి ఏమంటారు, మబ్బు ప్యాక్ మీద ఒక రకమైన ఉంటది, మొలిచేసరికి డిఫరెంట్గా వస్తాయన్నమాట. సో మనము విత్తనాలు తీసుకుంటే ఏంటంటే, వీ నో ఎగ్జాక్ట్గా ఆ విత్తనం వెరైటీ ఏంటిదని మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనం పెంచినాం కాబట్టి మనకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో ఇంకా ఫ్రెష్ కాబట్టి ఇది చూడండి, ఇది విత్తనం అనమాట. ఇవి ఒక పెటల్ ఉంటుంది కదా, పెటల్కి ఇక్కడ బ్యాక్లో ఉండేదన్నమాట. చాలా పల్సగా ఉంటుంది, విత్తనం లాగానే అనిపించదు. మనం కంపేర్ విత్తనం అంటే ఒక సాలిడ్గా ఇట్లా ఉండాలన్నట్టుగా మనకి థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, బట్ ఈ నల్లగా ఉంటుంది కదా ఈ పార్ట్ తోకలాగా, అదనమాట. సో ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం గార్డెన్ నుంచి అప్పుడే తీసుకొని వేస్తాం కదా, అంటే పెట్టుకుంటాం కదా, ఇవి ఖచ్చితంగా మొలుస్తాయి అనమాట. సో జర్మినేషన్ రేటు పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ వెరైటీ మనకి ఏది అని తెలియాలి అంటే ఖచ్చితంగా మనం గార్డెన్ నుంచి విత్తనాలు తీసుకోవాలంటే అది మంచి ప్రాక్టీస్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు డూ దాట్. నేనైతే ఖచ్చితంగా ఏ పాసిబుల్ విత్తనాలైనా, ఇప్పుడు పూలు వచ్చి బంతి, ఇజీనియా, కలిండులా, ఈవెన్ గజేనియాస్ కూడా. గజేనియాస్ ఏంటంటే నేను గజేనియాస్, ఈ డైజీస్ అట్లాంటివి ప్లాంట్స్ మల్టిపుల్ అవుతాయి కదా, వాటి నుంచి ప్రాపగేట్ చేస్తా. ఏవైతే సీడ్స్ రాగలవో ప్రతిదీ నేను సీడ్స్ తీస్తాను అనమాట. కూరగాయలు కానీ ఇంకా ఫస్ట్ ఇయర్ ఏదైనా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు వేస్తా, దాని నుంచి విత్తనం వచ్చే పాసిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా నేను విత్తనాలు హార్వెస్ట్ చేస్తానన్నమాట. సో అది గుడ్ ప్రాక్టీస్, మీరు కూడా ట్రై చేయండి. ఏవేవి నేను ఈవెన్ బ్రాకలీ, కాలీఫ్లవరు, బాక్సాయి, ఈ విత్తనాలు కూడా తీసా అసలు. సో అది ఖచ్చితంగా ట్రై చేసి విత్తనాలు తీయగలిగినవన్నీ మీ గార్డెన్ నుంచే తీసుకుంటే కనుక యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఇంకా మనీ కంటే కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట విత్తనాల నుంచి మన గార్డెన్ నుంచి తీసుకున్న విత్తనాల వల్ల. ఇంక ఈ బెండ చెట్లు కొన్ని వదిలేసా, ఎందుకంటే వాటికి ఇంతకుముందు ఆల్రెడీ సీజన్లో కాయలు కాసేటప్పుడు నేను ఎక్కువ విత్తనాలు హార్వెస్ట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పి కొన్ని బెండ చెట్లు వదిలేసా. ఇంకా అవే పూత పూసి కాయలు వస్తున్నాయి, ఆ కాయలు వచ్చి ఎండినప్పుడు వాటిని విత్తనాలు తీద్దామని. సో అట్లా కూడా చేయొచ్చు అనమాట. సీజన్ అయిపోయినప్పుడు ప్లాంట్స్ ఇంకొన్ని రోజులు వదిలేసి కూడా మీరు విత్తనాలు ఉంచుకోవచ్చు. అదండి ఈరోజు హార్వెస్ట్. జీనియా విత్తనాలు, టొమాటోస్, కొన్ని వంకాయలు, ఇంకా కలెండుల పూలు. అది ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.